బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహుమ్మ వసల్లి అలా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వఅలా ఆలి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. తెలుగు రిమైండర్ ఛానల్కు స్వాగతం. అల్లా తాలా సమస్త సృష్టికి సృష్టికర్త. ఆకాశాల్లో ఉన్నదైనా భూమిపై ఉన్నదైనా ఏదీ స్వయంగా ఉద్భవించలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, నీరు, గాలి, పర్వతాలు, సమస్త జీవులు ఇవన్నీ అల్లాహ్ సృష్టులే. సృష్టిలో, నిర్వహణలో, అధికారంలో అల్లాహ్కు భాగస్వామి ఎవరూ లేరు. ఇదే ఇస్లాం యొక్క మూల విశ్వాసం. ఇదే సందేశాన్ని అల్లాహ్ పంపిన ప్రతి ప్రవక్త బోధించాడు. అల్లాహ్ తఆలా ఆకాశాలను మరియు భూమిని ఉద్దేశ్యంతో, సమతుల్యంతో సృష్టించాడు. ఏదీ అప్రయోజనంగా సృష్టించలేదు. ప్రతి సృష్టికి ఒక నియమం ఉంది, ఒక కొలత ఉంది. అల్లాహ్ ఈ సృష్టిని ఆటగా చేయలేదు. మానవులు ఆయన మహిమను గుర్తించి ఆయనకు లోబడుతూ పరలోకానికి సిద్ధపడేందుకు ఈ సృష్టిని సంకేతాలుగా చేశాడు. అల్లాహ్ ఆకాశాలు మరియు భూమిని 6 దశల్లో సృష్టించాడు. ఖురాన్లో 6 రోజులు అని వస్తుంది, కాని ఆ రోజుల స్వరూపం, కాల పరిమాణం వివరించబడలేదు. అవి మనకు తెలిసిన 24 గంటల రోజులు కావాల్సిన అవసరం లేదు. ఆ విషయం పూర్తిగా అల్లాహ్ జ్ఞానంలోనే ఉంది. ఖురాన్ చెప్పని విషయాల్లో ఊహాగానాలు చేయమని ఇస్లాం బోధించదు. అల్లాహ్ భూమిని సృష్టించి దానిపై పర్వతాలను ఏర్పాటు చేశాడు. భూమికి స్థిరత్వం కలగాలనే ఉద్దేశంతో పర్వతాలున్నాయి. భూమిలో ఉన్న ఆహారం, వనరులు అన్నీ అల్లాహ్ కొలతతో నిర్ణయించాడు. ఇది అల్లాహ్ యొక్క కరుణను, ముందుచూపును చూపిస్తుంది. జీవితం కొనసాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అల్లాహ్ చేశాడు. భూమి సృష్టించిన తరువాత అల్లాహ్ ఆకాశం వైపు దృష్టి మళ్లించాడు. ఆ సమయంలో అది పొగలాంటి స్థితిలో ఉంది. ఇది ఆకాశ సృష్టి ప్రారంభ దశను సూచిస్తుంది. ఖుర్ఆన్ దీనికి మించి భౌతిక లేదా శాస్త్రీయ వివరణ ఇవ్వదు. తరువాత అల్లాహ్ ఆకాశాలను 7 ఆకాశాలుగా రూపుదిద్దాడు. 7 ఆకాశాల ఉనికి స్పష్టంగా చెప్పబడింది, కాని వాటి స్వభావం, నిర్మాణం వివరించబడలేదు. దీనికి మించి చెప్పడం ఊహ మాత్రమే అవుతుంది. ఇస్లాం దాన్ని అనుమతించదు. అల్లాహ్ సూర్యుడిని దీపంలా, చంద్రుడిని వెలుగులా సృష్టించాడు. సూర్యుడు స్వయంగా వెలుగు ఇచ్చే మూలం, చంద్రుడు ప్రతిబింబించే వెలుగు. ఈ రెండూ తమకు నిర్ణయించబడిన మార్గాల్లో కదులుతున్నాయి. వాటి కదలిక అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. వాటి కక్షల స్వరూపం ఖుర్ఆన్ వివరించలేదు. ఆ జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. అల్లాహ్ నీటిని సమస్త జీవుల ఆధారంగా సృష్టించాడు. నీరు లేకుండా జీవితం లేదు. అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షం ద్వారా ఎండిపోయిన భూమి మళ్లీ జీవం పొందుతుంది. ఇది పునరుద్ధానానికి ఒక సంకేతం. ఖుర్ఆన్ వర్షం యొక్క ప్రయోజనాన్ని చెబుతుంది, కాని శాస్త్రీయ ప్రక్రియలను వివరించదు. అల్లాహ్ గాలిని కూడా ఒక ఉద్దేశ్యంతో సృష్టించాడు. గాలి మేఘాలను కదిలిస్తుంది, జీవన వ్యవస్థకు సహాయపడుతుంది. గాలి యొక్క రసాయన నిర్మాణం వంటి వివరాలు ఖుర్ఆన్లో లేవు. ఎందుకంటే ఖుర్ఆన్ మార్గదర్శక గ్రంథం, శాస్త్ర పుస్తకం కాదు. సమస్త విశ్వసృష్టికి సంబంధించిన పూర్తి శాస్త్రీయ టైంలైన్ను చెప్పే సహీహ్ హదీస్ లేదు. కొన్ని హదీసుల్లో భూమి సంబంధిత దశలు ప్రస్తావించబడినప్పటికీ వాటి అర్థంపై పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్పష్టత లేని విషయాలపై అకీదా నిర్మించదు ఇస్లాం. అల్లాహ్ మరియు ఆయన దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించని విషయాల్లో మౌనం పాటించడం కూడా ఇమాన్లో భాగమే. ఇస్లాం స్పష్టమైన ఆధారాలున్న చోట నిశ్చయాన్ని, ఆధారాలు లేని చోట నియంత్రణను బోధిస్తుంది. ఇది ముస్లింని తప్పు కథల నుంచి, బలహీనమైన మాటల నుంచి రక్షిస్తుంది. సృష్టి గురించి తెలుసుకోవడం కేవలం జిజ్ఞాస కోసం కాదు, అల్లాహ్ మహిమను గుర్తించి వినయంతో ఆయనకు లోబడేందుకు. ఆకాశాలు మరియు భూమి సృష్టిలో బుద్ధిమంతులకు సంకేతాలు ఉన్నాయి. వాటిని ఆలోచించేవారు అల్లాహ్కు మరింత దగ్గరవుతారు. ఆయన ఆజ్ఞలకు లోబడతారు, పరలోకానికి సిద్ధపడతారు. ఈ సందేశాన్ని అన్ని ప్రవక్తలు బోధించారు. ఈ సందేశం యొక్క సంపూర్ణత మరియు సంరక్షణ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పూర్తయింది. అల్లాహ్ మాకు లాభదాయకమైన జ్ఞానం, నిజాయితీగల మాట మరియు సత్యంతో ఇస్లాంను వివరించే తౌఫీక్స్ ప్రసాదించుగాక.